టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టేసింది. దీంతో అరెస్టు చేసేందుకు ఉద్దండరాయనిపాలెంలోని నందిగం సురేష్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. అక్కడ లేకపోవడంతో పోలీసులు గాలించారు. చివరకు హైదరాబాద్ కు వెళ్లారని నిర్ధారణకొచ్చి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరికి తరలిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మంగళగిరికి తరలిస్తున్నారు. సురేష్ ని పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణ ఉన్నారు. కృష్ణ, థ్యాంక్ యూ స్వాతి. టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో బాపట్ల మాజీ ఎంపీ, అతని మీద కేసు నమోదైంది. అతనితో పాటు పలువురు వైసీపీ ఎంపీలకు, పలువురు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అయితే గత కొంతకాలంగా దీనికి సంబంధించినటువంటి అరెస్టుల వ్యవహారంలో కొంత సందిగ్ధత అయితే ఉంది. ఎందుకంటే ఈ విషయం మొత్తం కూడా హైకోర్టులో ఉంది. హైకోర్టులో ముందస్తు బెయిల్కు అప్లై చేశారు. అయితే నిన్న హైకోర్టు ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో వాటిని రద్దు చేసింది. వాటిని తిరస్కరిస్తూ తీర్పు ఇవ్వడంతో పోలీసులు యాక్షన్ ముమ్మరం చేశారు. రెండు ప్రధాన అంశాలు ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఒకటి, టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి, అదేవిధంగా దాని తర్వాత జరిగినటువంటి చంద్రబాబు ఇంటి మీద దాడి. ఈ రెండు వ్యవహారాల్లో కుట్రకోణం ఉందా అనేటువంటి అంశాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. గతంలో ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నటువంటి పోలీసులు ఇప్పుడు కొత్తగా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి దాడులు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. అదేవిధంగా ఇప్పటికే అనేక మంది నిందితుల్ని, కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. అయితే కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాజీ ఎంపీ నందిగం సురేష్ కానీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కానీ, ఇతరత్ర ఉన్నటువంటి కీలకమైన నాయకుల మీద కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళని అరెస్ట్ చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నాయకులంతా కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. వాళ్ళకి అప్పట్లో కొంత రిలీఫ్ వచ్చింది. సో అరెస్ట్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని కోర్టు చెప్పింది. నిన్న జరిగినటువంటి కోర్టు వ్యవహారంలో నిన్న తీర్పు అయితే ఇచ్చింది. హైకోర్టు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ని రద్దు చేస్తూ పోలీసులకైతే ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో దీని మీద మళ్లీ విచారణ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ను హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మియాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి నందిగం సురేష్ను అర్ధరాత్రి మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు నందిగం సురేష్ చేరుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే నందిగం సురేష్ను మంగళగిరి పోలీస్ స్టేషన్గా తీసుకొస్తారా, లేదంటే మళ్ళీ ఎక్కడికైనా మారుస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ కేసు చాలా కీలకమైన కేసు కాబట్టి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ చేస్తారనేటువంటి మరొక చర్చ కూడా జరుగుతుంది. లేదంటే సిఐడి కార్యాలయంలో విచారణ చేస్తారని కూడా జరుగుతుంది. మొత్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఒక రకంగా అయితే నందిగం సురేష్ని అయితే ఖచ్చితంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఇప్పుడు ఎక్కడ విచారిస్తారనేటువంటి వ్యవహారం మరికొద్దిసేపట్లోనే తేలిపోతుంది. స్వాతి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.